ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. 1/2 కేజీ మటన్ తెచ్చుకున్నాము. ఇంకోండి 1/2 కేజీ. దీనికి కావాల్సిన మసాలాలు: ఒక వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టానండి, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 బిర్యానీ పువ్వు, 1 మసాలా, 3 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క. ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఈ మసాలాలన్నీ వేసాం కదండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం నలిగాక ఇప్పుడు అల్లము వెల్లుల్లి వేద్దామండి. ఇంకోండి మసాలా పొడి ఇలా నలిగింది కదా, ఇప్పుడు నేను వెల్లుల్లి వేస్తున్నానండి. నేను పొట్టు తీయనండి వెల్లుల్లి, అలాగే వేసుకుంటేనే బాగుంటది. అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఇలా నలిగింది కదా, ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అంత మెత్తగా అవసరం లేదండి, అందుకని లాస్ట్ లో వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఒక తిప్పుదామండి. ఇది ఇంకోండి ఇలా పట్టుకుంటే సరిపోద్దండి, అంత మెత్తగా అవసరం లేదు. నేను బరకగానే పట్టాను, అంత మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం. ఇంకోండి కళాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేస్తున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసానండి, ఎందుకంటే కళాయి పెట్టాను. ఇది మొత్తం మసాలాలు మొత్తం ఏగిపోయాక అప్పుడు విజిల్ పెట్టుకుందామని కుక్కర్లో వేస్తానండి. ఇప్పుడు కళాయిలో చేస్తున్నాను. ఆ నీరు మొత్తం ఇంకిపోవాలి కదా, పచ్చివాసన అంతా పోయే వరకు కళాయిలో వేపుతానండి. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం ఇది వేపుకుందామండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాలోనే స్పూను పసుపు కూడా వేసేస్తున్నానండి. వేసి ఇది మనం కలుపుకుందామండి 1 నిమిషము. ఇది ఇలా కలిపి మూత పెడదామండి, 1 నిమిషం పాటు మూత పెడదాం. ఇంకోండి అంతా కలిపేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు మూత పెడతాను. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాం కదా, చూడండి అలా ఏగింది కదా. ఇప్పుడు నేను టమాటా కూడా చూపించాను కదండి, అది మిక్సీ పట్టాను, వేసేస్తున్నాను. టమాటా కూడా వేసేసి ఇది కూడా 2 నిమిషాల పాటు ఏగాలండి. టమాటా మసాలా మొత్తం ఏగిపోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి నేను. ఇంకోండి 2 నిమిషాలు అన్నాను కదా, చూడండి ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనము మటన్ వేసేసుకుందాం. ఇంకోండి మటన్ వేసేస్తున్నాను. ఈ మటన్ వేసిన తర్వాత కూడా మనము 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగేస్తుంది కదా, అందుకని నేను 10 నిమిషాలు మూత పెడతాను. చూడండి మటన్ అంతా కలిసిపోయింది కదా, కలిపేసాం మసాలా మొత్తము. ఇప్పుడు మనము 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, చూడండి అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా తేలింది కదండి పైకి. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం. ఇంకోండి కారం వేస్తున్నాను. నేను 2 స్పూన్లు కారం వేసానండి, సరిపోతుంది మాకు. ఇంకోండి కారం వేసాం కదా, కలుపుకుంటున్నాను. ఇది 1 నిమిషం పాటు ఉండి మనము కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకుందామండి. అలాగైతే ముక్క మెత్తదనంగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో ఉడికినా కొంచెం గట్టితనం అన్నది ఉంటుంది కదండి మటన్ కర్రీ, అందుకని నేను విజిల్ పెడతానండి. ఇంకా 1 నిమిషం పాటు ఉంచి అప్పుడు నేను కుక్కర్లో వేసి విజిల్ పెడతానండి. 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం, కారం వేసాం కదా. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాం కదా, ఇంకా ఇలాగ వచ్చింది కదా, ఇంకా మనం కుక్కర్లో వేసేసుకుందామండి. ఇది కుక్కర్లో వేసేస్తున్నానండి. ఈ కుక్కర్లో వేసుకున్నాం కదా, 1 గ్లాసు వాటర్ వేస్తున్నానండి నేను, అది ఉడకాలి కదా. ఇంకోండి వేసేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసాం కదండి, కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వేసి మనము కొంచెం కలిపేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. అండి కలిపేసాం కదా, ఇంకో ఇలాగొస్తే మాత్రం ఇది ఉడికి ఈ గ్రేవీ సరిపోద్దండి. నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను. ఇంకోండి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను కదా, మనం ఇది 3 విజిల్ ఉంచుకోవాలండి. 3 విజిల్స్ అయితే సరిపోతాయి. నేను 3 విజిల్స్ పెడతాను. మూత పెట్టేశాను. ఇంకోండి 3 విజిల్ అన్నాం కదా, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంక ఇలా ఉడికితే సరిపోద్దండి. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే మనం చపాతీ అది తింటే సరిపోద్ది కదా, అందుకని కొంచెం గ్రేవీగానే ఉంచానండి నేను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ లాగా ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.